హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో చూసేద్దాం రండి. అందరికీ ఇష్టమైన, పిల్లలకి పెద్దలకి ఇష్టమైన దహీ పూరి అండి. రొటీన్గా పానీపూరి కాకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే సింపుల్గా బండి మీద అమ్మేటువంటి దహీ పూరిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో చేశాను. బాగా లెంతీగా కాకుండా జస్ట్ 5 మినిట్స్లోనైతే ఈ వీడియో అయితే తీసాను అన్నమాట. మనము ప్రతిసారి బయటకు తినాలి అని అంటే మనకు ఒక 30 రూపీస్ పెడితే ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. అదే 30 రూపీస్ పెట్టి మనం ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట. మనం బయట కాకుండా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఒక్కసారి పానీపూరి తెచ్చుకున్నట్లయితే ఒక 100 రూపీస్ అలా పెట్టి మనం పానీపూరి తెచ్చుకున్నట్లయితే మనకు చాలా టైమ్స్ అయితే వస్తుందన్నమాట. నేను అలాగే ఒక 100 రూపీస్ పెట్టి ఈ పానీపూరి ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా, మనకు పానీపూరి చేసుకోవచ్చు, దహీపూరి కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ప్యాకెట్ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ యూట్యూబ్ పుణ్యమా అని నేనైతే మంచి మంచి రెసిపీస్ అయితే మీ అందరికి ఇష్టమయ్యే విధంగా నేను చేస్తున్నానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలి అన్న కూడా కామెంట్లో చెప్పండి. తప్పకుండా నేనైతే ట్రై చేసి పెడతానన్నమాట. ఎందుకంటే రొటీన్గా వీడియోస్ పెడితే అంత ఇంట్రెస్ట్గా చూడరు కదా, అందుకోసం అని చెప్పేసి అయితే నేను కొంచెం కొత్త రెసిపీస్ పెట్టడం కోసం ట్రై చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ ఒక 50 గ్రామ్స్ వరకు అయితే చింతపండు తీసుకొని ఇక్కడ వేడి చేసుకున్నటువంటి వాటర్ అయితే పోసి ఒకసారి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మరి కొంచెం వాటర్ పోసుకొని అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ చల్లటి వాటర్ పోసినట్లయితే చింతపండు అనేది మనకు తొందరగా మెత్తగా కాదు. అందుకోసం హాట్ వాటర్ పోసి అయితే టైం ఉంటే ఒక ½ an hour వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత మనము మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కడాయి పెట్టుకొని ఒక జాలి సహాయంతో అయితే మనం చింతపండు రసాన్ని, మనం మిక్సీ పట్టినటువంటి చింతపండుని ఈ విధంగానైతే వడగట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత మనకు చింతపండు అనేది గుజ్జు వస్తుందన్నమాట. ఇది ఏంటి అని అంటే మనకు చింతపండు చట్నీ, మనకు పానీపూరి వేసేటప్పుడు స్వీట్ చట్నీ పెడతారు కదా, అది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కూడా దొరుకుతుంది కానీ బయటి కన్నా మనం ఇంట్లోనే ఎప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 2-3 టైమ్స్ కూడా మనకు వస్తుందన్నమాట. అది మసులుతున్నప్పుడు మనం కొంచెం జీలకర్ర అలాగే సోంపు వేసుకొని టేస్ట్కు తగినటువంటి బెల్లం వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకున్నాను. టేస్ట్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి తీపి, కారము అలాగే పులుపు అన్నీ కూడా కలుస్తాయి అన్నమాట. టామరిన్ చట్నీలో చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెము కారము, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇక్కడ మనం అన్నీ కూడా ఇంట్లోనే దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ మనకు ఇంట్లోనే ఉండే ఐటమ్స్తోనే చేశాను అన్నమాట. తర్వాత మనకి చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిక్కగా అవుతుంది. మనకు ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి ఈ లోపు చల్లారిపోతుంది. మనకు టామరిన్ చట్నీ అయితే రెడీ అయినట్లే. తర్వాత గ్రీన్ చట్నీ కోసం ఇక్కడ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2 వెల్లుల్లి అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మనకు గ్రీన్ చట్నీగా అన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ టీ జాలతోటి ఈ విధంగా ఒక కప్పులోకి అయితే వడబోసుకున్నట్లయితే మనకు గ్రీన్ చట్నీ కూడా రెడీ అయినట్లే. తర్వాత మనం ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనకు స్వీట్ పెరుగు ఉంటుంది కదా, స్వీట్ పెరుగు కూడా ఇక్కడ కొంచెం పెరుగు తీసుకున్నాను. ఇంట్లోదైనా పర్వాలేదు, ప్యాకెట్ అయినా పర్వాలేదు. ఈ విధంగా మనకు ఎంత కావాలి అనుకుంటే అంత పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకోవైపు ఒక పెద్ద సైజు ఆలుగడ్డను ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఆలుగడ్డ కూడా మనము దహీపూరిలో వేస్తాం కదా, చేసుకున్నది అది ఈలోపు మనం పానీపూరి ఫ్రై చేసుకునే లోపల మనకు ఆలుగడ్డ కూడా ఉడికిపోతుంది. దాన్ని కుడకలు గీరేది ఉంటుంది కదండి, క్యారెట్ తురిమేది, దాంతో మనము ఆలుగడ్డ తురుముకున్నట్లయితే ఆలుగడ్డ కూడా మనకి రెడీ అయిపోతుంది. ఇవి నేను చెప్పాను కదా ముందు, 100 రూపీస్ అలా పెట్టి ఈ ప్యాకెట్ తీసుకున్నాను. నాకు చాలా టైమ్స్ అయితే వచ్చిందనమాట. మనం ఎన్ని తింటాం అనుకుంటే అన్నీ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పానీపూరిని మనము చిన్నగా రంధ్రం చేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ప్రోమోగ్రానైట్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను, లేకపోతే అది ఆప్షనల్ అన్నమాట. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆలుగడ్డ మనం తురుముకుంది కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే గ్రీన్ చట్నీ వేసుకోవాలి. కొంచెం పెరుగు కూడా, మనము టామరిన్ చట్నీ చేసాము కదా, టామరిన్ చట్నీ అలాగే దహీ కూడా, అంటే పెరుగు కూడా, స్వీట్ పెరుగు ఉంది కదా, పెరుగు కూడా వేసుకోవాలి. మనం చేసుకున్నటువంటి అన్నీ కూడా దాంట్లో కొంచెం వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొంచెం అయితే వేసుకోవాలన్నమాట.
ఇక్కడ నేను స్వీట్ పెరుగు వేస్తున్నాను. స్వీట్ పెరుగు వేసిన తర్వాత ఇది సేవ్ పూరి, ఇది ఒక్కటి మాత్రం నేను బయట తీసుకున్నానండి. 50 రూపీస్ అలా పడింది నాకైతే. ఇది చాలా టైమ్సే వస్తుంది. మనం ఇంట్లో చేయాలంటే మనకు అంత సన్నగా రాదు కాబట్టి ఇదొక్కటి నేనైతే తీసుకున్నాను. మనకు చాలా టైమ్స్ వస్తుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అందులో అన్నిట్లో కూడా కొంచెం కొంచెం వేసుకొని చివరిలో కొంచెం ప్రోమోగ్రానేట్ కూడా వేసాను. ఇది ఆప్షనల్ మీకు. తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తురుముకొని కొత్తిమీర కూడా కొంచెం కొంచెం వేసుకున్నట్లయితే మనకు దహీ పూరి రెడీ అయినట్లే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మనం కూడా తినొచ్చు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.